నాగరాజుని అడిగారు. ఆయన నోరు మెదపటం లేదు. నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఇదెక్కడ పరిస్థితి? ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసే వార్తలు. ఏం చెప్పాలాయన? ఎందుకు తీసుకొచ్చావు? ఆయనెందుకు తీసుకొచ్చాడు? తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్. వాళ్ళని కాదు అడగాల్సింది. టాస్క్ ఫోర్స్ వోళ్ళు నీకెందుకు అప్పజెప్పారని ఈయన్ని అడగాల, టాస్క్ ఫోర్స్ వాళ్ళని అడగాల? జగ్గయ్యపేట కేసులో తీసుకొచ్చి నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు నాగరాజుని అడగాల, జగ్గయ్యపేట పోలీసులను అడగాల? కళ్ళెదురుగుండా కేసులో ఇన్ని ఫ్లాస్ కనబడుతుంటే నాగరాజు నోరు మెదపట్లేదు, నాగరాజు నిశ్శబ్దంగా ఉన్నాడు, తీవ్ర పరిణామాలు ఎదురుతున్న పోలీసులు హెచ్చరించారు. ఈనాడు జ్యోతిలో రాసేటటువంటిది ఎవరిని మెప్పించడం కోసం. చివరకు వాళ్ళ అమ్మను మోసం చేసి ఒక వైట్ పేపర్ మీద కాగితం సంతకం పెట్టించుకుని సిబిఐ దర్యాప్తొద్దని ఆమె చెప్పిందంటూ ఆమె తరపున ఇంకొక లాయర్ గారికి కేసేసారు. ఆ లాయర్ నన్ను మోసం చేసిందని ఆమె. మొత్తం కళ్ళ ఎదురుగుండా ఇంత అరాచకం, ఇంత రాక్షసత్వం న్యాయస్థానాల ఎదురు కూడా జరుగుతుంటే మనం సభ్య సమాజంలో ఉన్నామో ఎక్కడో అర్థం కావట్లేదు. పైగా వీటిని హషప్ చేసే వార్తలు. ఇంతకంటే నీచమేమనాలా?